హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే టైం రిలేటెడ్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా నీకు టైం ఎలా సరిపోతుంది, ఇలా అడుగుతూనే ఉంటాం కదా. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో హౌ డు యూ మేనేజ్ యువర్ టైం అని అడుగుతూ ఉంటాము. అంటే నీకు టైం ఎలా సరిపోతుంది లేదా నువ్వు టైంని ఎలా మేనేజ్ చేస్తావు అనే అర్థం వస్తుంది. అలాగే దీనికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. హౌ డు యూ మేనేజ్ టు డూ సో మెనీ థింగ్స్ ఇన్ ఎ డే? అంటే నువ్వు ఇన్ని పనులు ఒక రోజులో చేయడానికి టైం ఎలా సరిపోతుంది? నువ్వు ఇన్ని పనులను, సో మెనీ థింగ్స్ అంటే చాలా పనులు లేదా ఇన్ని పనులను ఒక రోజులో చేయడానికి టైం ఎలా సరిపోతుంది లేదా నువ్వు టైంని ఎలా మేనేజ్ చేస్తావు అనే అర్థం వస్తుంది. అలాగే ఐ ఆల్సో వాంట్ టు డూ ద సేమ్ థింగ్ యాజ్ యూ బట్ ఐ కాంట్ డూ ఇట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైమ్. I also want to do the same things as you, but I can't do it due to lack of time. అంటే నేను కూడా నీలాగే చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను. డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం అంటే టైం లేనందున లేదా టైం సరిపోనందున అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత ఏ టైంలో ఏం చేయాలో తెలియదా ఇలా అడుగుతూనే ఉంటాం కదా. ఇలా అడగడాన్ని డోంట్ యూ నో వాట్ టు డూ ఎట్ వాట్ టైం అని అడుగుతూ ఉంటాము. దీనికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. షీ ఈజ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ మనీ ఎట్ సచ్ ఎ టైమ్. She is in a lot of pain and should not ask for money at such a time. అంటే ఆమె చాలా బాధలో ఉంది, ఈ టైంలో డబ్బులు అడగకు. షుడ్ నాట్ ఆస్క్ ఫర్ మనీ అంటే డబ్బులు అడగొద్దు అనే అర్థం వస్తుంది. అట్ సచ్ ఏ టైం అంటే ఇలాంటి టైంలో అనే అర్థం వస్తుంది. అలాగే why did you go out when there was no one at home? అంటే ఇంట్లో ఎవరూ లేనప్పుడు నువ్వు బయటకు ఎందుకు వెళ్ళావు అనే అర్థం వస్తుంది. why did you go out అంటే నువ్వు బయటకు ఎందుకు వెళ్ళావు. when there was no one at home అంటే ఇంట్లో ఎవరూ లేనప్పుడు అనే అర్థం వస్తుంది. తర్వాత 8 దాటింది ఎప్పుడు లేస్తావు? నువ్వు ఎప్పుడు లేస్తావు ఇలా అడగడాన్ని ఇట్స్ పాస్ట్ 8 when do you wake up అని అడుగుతూ ఉంటాము. దీన్నే మనం when will you wake up అని కూడా చెప్పచ్చు. సెంటెన్స్ని జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు వెన్ డూ యూ వేకప్ అని చెప్తాము. అదే ఇవాళ ఈరోజు వరకు ఎప్పుడు లేస్తావు అని అడగాలి అన్నప్పుడు వెన్ విల్ యూ వేకప్ అని అడుగుతూ ఉంటాము. దీనికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ ఐ రియల్లీ డోంట్ లైక్ యూ వేకింగ్ అప్ సో లేట్ ఎవ్రీడే. అంటే నువ్వు రోజు లేట్గా లేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఐ డోంట్ రియల్లీ లైక్ యూ అంటే నాకు నిజంగా నచ్చలేదు. యూ వేకింగ్ అప్ సో లేట్ ఎవ్రీడే అంటే నువ్వు రోజు లేట్గా లేవడం అనే అర్థం వస్తుంది. అలాగే యూ హ్యావ్ టు వేకప్ బిఫోర్ 7 AM ఎవ్రీ మార్నింగ్. అంటే నువ్వు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ముందే లేవాలి. నిద్ర లేవాలి అనే అర్థం వస్తుంది. తర్వాత
చాలాసేపు ఉన్నాను ఇక వెళ్ళాలి. చాలాసేపు ఉన్నాను ఇక వెళ్ళాలి. ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని I have been here for too long and have to go. I have been here for too long and I have to go. అంటే నేను ఇక్కడ చాలాసేపటి నుండి ఉన్నాను, నేనిక వెళ్ళాలి అని అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ I didn't care about the time. It was too late and I have to leave now. I didn't care about the time. It was too late and I have to leave now. అంటే నేను టైంని పట్టించుకోలేదు, చాలా ఆలస్యం అయిపోయింది, ఇక నేను వెళ్ళాలి. అండ్ ఐ హ్యావ్ టు లీవ్ నౌ అంటే ఇక నేను వెళ్ళాలి అని అర్థం వస్తుంది. I didn't care about the time అంటే నేను టైంని పట్టించుకోలేదు లేదా టైం మీద ధ్యాస ఉంచలేదు. ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అలాగే I have to set an alarm and then go on time. I have to set an alarm and then go on time అంటే నేను అలారం సెట్ చేసుకున్నట్లయితే టైంకి వెళ్తాను లేదా నేను అలారం సెట్ చేసుకుంటే టైంకి వెళ్ళగలను. ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. లాస్ట్ వన్ ఈజ్ టైం ఎంత అయిందో చూసావా. టైం ఎంత అయిందో చూసావా ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడగడాన్ని హ్యావ్ యూ సీన్ ద టైమ్, హ్యావ్ యూ సీన్ ద టైమ్ అని అడుగుతూ ఉంటాము. అంటే టైం ఎంత అయిందో చూసావా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. యు ఆర్ డూయింగ్ థింగ్స్ వెరీ స్లోలీ వితౌట్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ టైమ్. యు ఆర్ డూయింగ్ థింగ్స్ వెరీ స్లోలీ వితౌట్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ టైమ్ అంటే నువ్వు టైంని చూసుకోకుండా లేదా టైంని పట్టించుకోకుండా పనులను చాలా నిదానంగా చేస్తున్నావు. పనులను చాలా నిదానంగా లేదా నెమ్మదిగా చేస్తున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే I will come with you no matter how long it takes. I will come with you no matter how long it takes అంటే ఎంతసేపు అయినా పర్లేదు నేను నీతో వస్తాను లేదా ఎంతసేపు అయినా కానీ నేను నీతో వస్తాను. ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.